సో నమస్తే అందరికీ. టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే నా మాటల్లో వినాలని చాలామంది అయితే అడిగారు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. చలో స్టార్ట్ చేద్దామా. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు టీఎస్ఎంసెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో అండ్ ఇంటర్మీడియట్లో ఎవరైతే పాస్ అయ్యారో వీళ్ళందరూ మాత్రం ఈ టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్. సో ఈ కౌన్సిలింగ్లో ఉండే కాలేజెస్కి మనం ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట. అంటే నాకు ఈ కాలేజ్లో ఈ ఆప్షన్ కావాలి అని చెప్పేసి ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టాలి. సిఎస్సి, ఈసీ, లేకపోతే ఫస్ట్ సిబిఐటి, తర్వాత జేఎన్టీయూ, లేకపోతే వాసవి, ఇట్లా మీ ప్రిఫరెన్స్ బట్టి ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు వచ్చే ర్యాంక్ బట్టి ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తారు. ఒకవేళ అది అవైలబుల్ ఉంటే అది అలాట్ చేస్తారు, అది లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేస్తారు. ఇట్లా ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేసుకుంటా ఏ ఆప్షన్ అయితే మీకు అయితే అవైలబుల్గా ఉంటుందో ఆ ఆప్షన్ అయితే మీకు అలాట్ చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఫీజు ఇవన్నీ జరుగుతాయి కదా. కానీ ఇంత సింపుల్ కాదు ప్రాసెస్ వచ్చేసి. దీనికంటే ముందు మీరు చేయవలసిన పని ఏంటంటే, సో నేను ఇప్పుడు ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అన్అకాడమీ కంబాట్ అనే వీక్లీ స్కాలర్షిప్ టెస్ట్, ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ స్కాలర్షిప్ టెస్ట్ అనమాట ఫర్ ఐఐటి జేఈ ఆస్పిరెంట్స్. ఈ పర్టికులర్ టెస్ట్ తోని మీకు 4 crore వర్త్ స్కాలర్షిప్స్ అయితే వస్తాయి. అండ్ ఇది మీరు మొబైల్ నుంచి రాయొచ్చు. ఎవ్రీ సండే at 11 AM. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఐఐటి జేఈకి, లేకపోతే మీరు కూడా రాసుకోవచ్చు. ఎవ్రీ సండే at 11 AM కింద లింక్ ఉంది. అండ్ యూజ్ మై కోడ్ చరణ్ వైటి. ఇది టోటల్గా ఫ్రీ టెస్ట్. ఒకవేళ మీకు మంచి ర్యాంక్స్ వస్తాయి, ర్యాంక్ 1 నుంచి 150 వస్తాయి, మీరు రైట్ సైడ్ చూస్తున్నట్టుగా ఆ స్కాలర్షిప్స్ అయితే వస్తాయి అందరికి. సో ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఒక స్క్రోలింగ్ అనిపిస్తుంది. ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది మీకు ఖచ్చితంగా అడ్మిషన్ ఇచ్చేటప్పుడు అయితే ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. 10% సీట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరెవరికి ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కౌన్సిలింగ్ అప్పుడు తీసుకెళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఈ పర్టికులర్ వెబ్సైట్ అనేది టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ కోసమే పర్టికులర్గా. సో ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సిన పని పే ప్రాసెసింగ్ ఫీ. సో ప్రాసెసింగ్ ఫీ ఎప్పుడు పే చేయాలని ఇప్పుడు ఒకసారి చూపిస్తా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మీరు ప్రాసెసింగ్ ఫీ కట్టాలి. ఆ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి సో ఇక్కడ చూసారు కదా, 30 ఆగస్ట్ నుంచి 9th సెప్టెంబర్ వరకు అయితే మీకు ఉన్న టైము. సో ఈ ప్రాసెసింగ్ ఫీ అయితే ఫస్ట్ మీరు కడితేనే మీరు కౌన్సిలింగ్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు, అంటే నెక్స్ట్ స్టెప్ వెళ్ళొచ్చు. సో ఆ ప్రాసెసింగ్ ఫీ ఎలా కట్టాలో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం అయితే ఇక్కడ హోమ్ పేజ్లో ఉన్నామా. సో ఇక్కడనే ఇంకొక ఆప్షన్ ఉంది కదా, పే ప్రాసెసింగ్ ఫీ. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది చూడండి డీటెయిల్స్. ప్రాసెసింగ్ ఫీ 1200 ఎవరెవరికి, ఓసీ అండ్ బీసీ, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ, అండ్ 600 ఫర్ ఎస్సీ ఎస్టీ. సో ఇంత అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అది ఎట్లా పే చేయాలి, మీకైతే ఒక ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా. సో అందరికి నాకు తెలిసి అందరికి తెలిసినట్టు ఉంది. ఒకవేళ మీకు హాల్ టికెట్ నెంబర్ మిస్ అయినా కూడా ఇక్కడ ఒక లింక్ ఉంది కదా, ఇది ఇట్లా క్లిక్ చేస్తే హాల్ టికెట్ నెంబర్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ అందరికీ కూడా తెలుసు హాల్ టికెట్ నెంబర్. సో హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అప్లికేషన్ కోడ్ని పైన కొట్టేసి పే ఆన్లైన్ ఫీ అని కొట్టుతూనే ఏమవుతుందంటే, మీరు ఇక్కడ షెడ్యూల్లో చూసిన దాని ప్రకారము ఫిల్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్ అండ్ డేట్. సో ఫస్ట్ మనం చేయాల్సిన 2 ప్రాసెస్ అనమాట. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, అది మీరు ఫిల్ చేసేస్తారు. టీ వ్యాలెట్ ఉంటుంది అండ్ ఇంకోటి బిల్ డేస్కి ఉంటుంది. సో బిల్ డేస్ నుంచి పే చేయండి. సో 1200 యాజ్ పర్ ఓసీ, బీసీ, బాయ్స్ అండ్ గర్ల్స్, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 600 రూపీస్. ఇంత పే చేశాక నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. అది అయిపోయాక సో మీరు పేమెంట్ చేయగానే ఏమైపోతుందంటే, సో ఇదే వెబ్సైట్లో చూడండి వెరిఫై పేమెంట్ స్టేటస్. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 అయితే కామన్. ఖచ్చితంగా ఇక్కడ నోట్ చేసుకొని పెట్టుకోండి, అస్సలు మిస్ చేసుకోకండి. ఒకవేళ మిస్ అయితే దగ్గర ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ పోండి. సో హెల్ప్ లైన్ సెంటర్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. సో ఇట్లా లాగిన్ చేసి ఇక్కడ వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ కొడితే, అంటే మీరు నేను బిల్ డేస్కి అని చెప్పిన కదా, సో ఇక్కడ నుంచి వెరిఫై కొడితే సో మీది సక్సెస్ అయిందా లేదా అని తెలుస్తుంది. సో వన్స్ సక్సెస్ఫుల్ అయినాక ఏం చేయాలి, సో మళ్ళీ ఇక్కడనే సో ఇదే వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఉందా, ఈ స్లాట్ బుకింగ్ ఆప్షన్కి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, టీఎస్ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ 3 కొట్టేసి ఈ కేస్ సెన్సిటివ్ కోడ్ని ఇక్కడ కొట్టేసి షో అవైలబుల్ స్లాట్స్, ఇది క్లిక్ చేయగానే మీకు డేట్స్ కనిపిస్తాయి. ఏ డేట్స్ ఒక్కసారి ఇక్కడ చూపిస్తే చూడండి షెడ్యూల్లో. సో ఇప్పుడు షెడ్యూల్లో చూస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్, ఈ డేట్స్ కనిపిస్తాయి. 4th నుంచి 11th వరకు ఈ డేట్స్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో దాని స్లాట్ బుకింగ్ వచ్చేసి 30 నుంచి 9th సెప్టెంబర్ మధ్యలో చేసుకోవాలన్నమాట. సో ఎవరైతే 11th రోజు చేసుకుందాం, 10th రోజు చేసుకుందాం అనుకో, వాళ్ళకు లాస్ట్ డేట్ ఎప్పుడు 9th సెప్టెంబర్ లోపే స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 6 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఈ డేట్స్ ఇట్లా కనిపిస్తాయి. సో మీరు 5th రోజు చేసుకోవాలనుకుంటే సో 5th క్లిక్ చేయాలి. సో ఏ టైంలో చేసుకోవాలని క్లిక్ చేయాలి. సో కంప్లీట్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ అయిపోయాక మీకు ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ని మీరు తర్వాత కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ రిసిప్ట్ మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, సో ఒక్కసారి ఇక్కడ చూడండి, ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ కదా. సో ఇది దీనికి కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి ప్రింట్ స్లాట్ బుకింగ్ కొడితే మీకు ఒక రిసిప్ట్ అయితే వస్తుంది. ఆ రిసిప్ట్
ని కూడా మీరు ఒకటి స్టోర్ చేసుకోవాలి, ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఇది వచ్చేసి స్లాట్ బుకింగ్, ఇక్కడ వరకు అయితే ఓకే. సో ఆల్మోస్ట్ ఈజీ. సో ఇప్పుడు స్లాట్ బుకింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ 5th రోజు సెలెక్ట్ చేసుకున్నాడు. సో 5th రోజు ఏం చేయాలంటే ఏహెచ్ఎల్సి స్లాట్ బుకింగ్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో బుక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకోండి, ఇన్ని గానం స్లాట్ బుకింగ్ సెంటర్స్ ఉంటాయి, 37 ఉన్నాయి మొత్తం. సో మీ డిస్ట్రిక్ట్ బట్టి మీ ఇంటికి దగ్గర ఏది ఉంటే దాని దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఏపీ స్టేట్ వాళ్ళు కూడా మీకు దగ్గరలో ఏ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటే దానికే బుక్ చేసుకోవాలి. సో మీకైతే లైక్ ఏపీలో ఉండవు, మీరు టీఎస్కి వచ్చి లైక్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమో అవన్నీ ఒకసారి చూపిస్తాను నేను. సో ఇవన్నీ ప్లేసెస్లలో ఏదైనా ఒక ప్లేస్లో మీరు ఏదైనా ఒక డేట్, ఏదైనా ఒక టైం స్లాట్ అంటే 9:30 to 10 లేకపోతే 10 to 10:30 10:30 to 11. సో ఈ స్లాట్స్ ఉంటాయి, ఆ స్లాట్స్లో చేసుకోవాలి. అండ్ ఆ టైంలోపు మీరు అక్కడికి వెళ్ళేలాగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాది పెద్దపల్లిలో దగ్గర అంటే గోదావరి ఖనిలో ఉంటుంది, జగిత్యాల్లో ఉంటుంది, కరీంనగర్లో ఉంటుంది. సో నాకు దగ్గర ఏది, నేను ఎక్కడికైతే వెళ్ళగలుగుతా ఆ టైంని ఎస్టిమేట్ చేసుకొని అది స్లాట్ బుక్ చేసుకుంటా. సో ఆ టైంలోపు నేను అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5th రోజు సెలెక్ట్ చేసుకున్నా, ఈ రోజు వచ్చేసి 1st September. సో నేను 5th రోజు మార్నింగ్ లేచి అక్కడికి వెళ్ళాలి నా టైం స్లాట్ ప్రకారం. వెళ్ళాక ఏం చేయాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో ఏమేమి సర్టిఫికేట్స్ ఒక్క నిమిషం చూపిస్తా చూడండి. సో మనకి ఏమేమి సర్టిఫికేట్స్ అడుగుతారో ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇవి. సో ఫస్ట్ టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎంసెట్ హాల్ టికెట్, ఇది మీకు తెలుసు. అండ్ ఆధార్ కార్డ్ తెలుసు. ఎస్ఎస్సి అండ్ 10th క్లాస్ మెమో. అండ్ ఇంటర్మీడియట్ 12th మీ మార్క్ షార్ట్ మెమో ఉన్న సరిపోతుంది. అండ్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు లైక్ స్టడీ సర్టిఫికేట్, బోనఫైడ్స్ అంటారు కదా, స్టడీ సర్టిఫికేట్ ఒక్కొక్కటి ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది స్కూల్ షిఫ్ట్ అయితేనే ఒక్కొక్కటి సపరేట్ ఉంటుంది. స్కూల్ షిఫ్ట్ కాని వాళ్ళకు 6th నుంచి 10th వరకు ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి ఇక్కడే చదువుకుంది, మంచిగా చదువుకున్నారు, మంచి స్టూడెంట్ అని చెప్పేసి ఇస్తారు. సో సపరేట్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ క్లాసెస్ మాత్రం 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలి, స్టడీ సర్టిఫికేట్స్. అండ్ దెన్ టీసీ, ఓకే, టీసీ పక్క. అండ్ ఇంటర్మీడియట్ టీసీ, 10th టీసీ కాదు. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆఫ్టర్ January 1st. ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్. అండ్ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆఫ్టర్ లైక్ ఫర్ ద ఇయర్ 2021 to 2022 మీ సేవ నుంచి తీసుకోవచ్చు అది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ, బీసీఏ, బీసీబీ, కమ్యూనిటీ సర్టిఫికేట్ అని ఉంటుంది కదా. ఓబీసీ వచ్చేసి మనం జేఈ మెయిన్స్లో యూజ్ చేస్తాం, ఇక్కడ వచ్చేసి మనం కమ్యూనిటీ సర్టిఫికేట్. తెలంగాణ స్టూడెంట్స్, తెలంగాణలో చదువుకున్న వాళ్ళకైతే ఈ పర్టికులర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. కానీ ఖచ్చితంగా ఏపీ స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవరైతే తెలంగాణలో పుట్టి కానీ వేరే స్టేట్లో చదువుకున్నారో 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు కూడా ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. పీడబ్ల్యూడీ ఆర్ సిఏపీ, ఎన్సీసీ, స్పోర్ట్స్, మైనారిటీ కిందికి వస్తే మాత్రం దానికి సంబంధించిన ప్రూఫ్స్ మాత్రం ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. 2 కాపీస్ తీసుకోండి అండ్ 2 కాపీస్ జిరాక్స్ తీసుకోండి, ఒకటి ఒరిజినల్. ఇన్ని పట్టుకోండి ఎందుకంటే సేఫ్ సైడ్. సో ఇన్ని పట్టుకెళ్ళి నేను 5th రోజు నేను ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో బుక్ చేసుకుంటే కరీంనగర్కి వెళ్ళి నా హెల్ప్ లైన్ సెంటర్, హెచ్ఎల్సి అంటారు కదా, హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించేసుకోవాలి. చేయించుకున్నాక ఏమవుతుంది, మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో అప్పుడు సర్టిఫికేట్ వేసినప్పుడు వెరిఫికేషన్ అయిపోయాక కొంచెం సేపట్లోపే మీ మొబైల్ నెంబర్కి ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది. సో ఇది ఖచ్చితంగా ఇవి జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని తర్వాత మీకు ఒక ఆప్షన్స్ ఫిల్లింగ్ అయితే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్లో మీరైతే ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఒకసారి స్క్రీన్ షాట్ ఇస్తున్నా చూడండి. సో ఇట్లే ఉంటుంది ఆల్మోస్ట్ ఆప్షన్ ఫిల్లింగ్. 1, 2, 3 పెట్టాలి అంటే బేస్డ్ ఆన్ ప్రిఫరెన్స్. మీకు సిబిఐటి సిఎస్సి ఫస్ట్లో పెట్టాలంటే 1 పెట్టాలి, ఓయూ సిఎస్సి సెకండ్ పెట్టాలంటే ఓయూ సిఎస్సి, ఇట్లా సిఎస్సి ఇట్లా ఉంటుంది, సిఎస్సి ఆప్షన్స్ ఇట్లా, అండ్ కాలేజెస్ ఇట్లా. సో ఓయూ సిఎస్సి. సో ఈ పర్టికులర్ బాక్స్లో కామన్ బాక్స్ ఉంటుంది కదా, ఈ పర్టికులర్ బాక్స్లో 2 పెట్టాలి. సో ఇట్లా ఆప్షన్స్ ఫిల్ చేయాలి. సో ఈ స్క్రీన్ షాట్ ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది చాయిస్ ఫిల్లింగ్కి. సో దీనికి ఫిల్లింగ్ చేయాలన్నా కూడా మీకు ఏంటంటే మీ ఫోన్కి వచ్చిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఇదైతే మంచి నెంబర్ ఇవ్వండి, అంటే వర్కింగ్ ఉన్న నెంబర్ ఇవ్వండి. సో దానికైతే యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. పేమెంట్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాకనే, సో అయిపోక ముందైతే రాదు. సో ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటేనే మీకైతే ఎలిజిబుల్ అనమాట ఆప్షన్ ఫిల్లింగ్కి. సో ఆప్షన్ ఫిల్లింగ్ అండ్ ఆఫ్టర్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎప్పుడు 4th నుంచి 13th September వరకు. సో మీరు 13th September వరకు చేసుకుంటే 13th September వరకు మీరు ఎన్ని చేంజెస్ అన్నా చేసుకోవచ్చు. 13th September రోజు అది చదివే ఫ్రీజ్ అయిపోతుంది. మీరేం ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు, చేంజెస్ చేసుకోవచ్చు 13th September వరకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. అండ్ ఆటోమేటిక్గా 13th రోజు ఫ్రీజ్ అయిపోతుందా. 15th రోజు మీకు సీట్ అలాట్మెంట్ మీరు పెట్టుకున్న ఆప్షన్స్ బట్టి మీ ర్యాంక్కి, మీ కేటగిరీకి ఏ సీట్ అయితే వస్తుందో ఆ సీట్ అయితే అలాట్ చేస్తారు. సో ఈ అలాట్మెంట్ ఎట్లుంటుంది, ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తారు. మీ ర్యాంక్కి అది అవైలబుల్ ఉంటే, అంటే మీ ర్యాంక్ అది వస్తే ఇస్తారు, లేకపోతే సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తారు. సో పైన నుంచి వస్తారు అనమాట. అండ్ దెన్ వన్స్ సీట్ అలాటెడ్ 15th రోజు సీట్ అలాట్ అయినాక 15th నుంచి 20 వరకు మీరైతే ఫీజు కట్టాలి. ఈ ఫీజు ఎంత అని చెప్పేసి అంటే
పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో వెబ్సైట్ నుంచే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అదంతా ఆప్షన్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలనుకుంటే. పే ట్యూషన్ ఫీ ఎంత అనేది చెప్పేసి మీకు ఆప్షన్స్ పెట్టేక ముందే ఈ పర్టికులర్ వెబ్సైట్ అప్పటి నుంచి చెప్తున్నా కదా ఈ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లోనే మీకైతే ఇక్కడ డిస్ప్లే చేస్తారు ఏ కాలేజ్కి ఎంత ఫీజు అని చెప్పేసి డిస్ప్లే చేస్తారు. సో మీకైతే అది చెక్ చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. అది ఎంత ఫీజో అంత అమౌంట్ రెడీ పెట్టేసుకోండి. 15th నుంచి 20 మధ్యలో ఆ పేమెంట్ కట్టాలి. ఒకవేళ ఆ పేమెంట్ కట్టకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇదంతా అయిపోయినాక ఏముంటుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే కాలేజ్కి నువ్వు రిపోర్ట్ చేయాలి. సో నేను లైక్ అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తున్నా అని చెప్పేసి కాలేజ్ రిపోర్ట్ చేయాలి. సో అప్పుడు ఆ పర్టికులర్ కాలేజ్ మీ పేరు మీద ఫిక్స్ అయి ఉంటుంది. ఒకవేళ మీకు ఒక డెడ్ లైన్ ఉంటుంది, ఆ డెడ్ లైన్ లోపు మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే చేసుకోవాలి. దాన్ని బట్టి మీకు రిఫండ్ అయితే వస్తుంది, లేకపోతే రిఫండ్ రాదు ఒకవేళ ఆ డెడ్ లైన్ క్రాస్ అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది లైక్ అబౌట్ సెకండ్ ఫేజ్ అంటే ఫైనల్ లైక్ స్పాట్ రౌండ్ అనమాట. ఈ పర్టికులర్ రౌండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ సీట్స్ మిగులుతాయి కదా, ఈ మిగిలిన సీట్స్ అన్నిటికీ కూడా లాస్ట్లో మళ్ళీ ఇంకొక రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్లో ఎవరెవరు ఎలిజిబుల్, ఇప్పుడైతే ఎవరికైతే సీట్ రాలేదో, సీట్ వచ్చి ఇంకా సెకండ్ రౌండ్కి లైక్ పెడదాం అనుకుంటున్నారో వాళ్ళకి, అండ్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఒకవేళ సీట్ వచ్చి యాక్సెప్ట్ చేయని వాళ్ళకైతే మాత్రం ఎలిజిబుల్ కాదు. ఓకే, సీట్ వచ్చి లైక్ యాక్సెప్ట్ చేసి లైక్ సెకండ్ రౌండ్ పోదాం అనుకున్న వాళ్ళైతే ఇది. ఓకే, ఖచ్చితంగా మీకు వన్స్ సీట్ అలాట్ అయితే మాత్రం ఫీ పేమెంట్ పక్కా చేయాలి. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అయితే పక్కా చేయాల్సిందే. సో ఇవైతే మ్యాండేటరీ స్టెప్స్ అనమాట. సో ఐ హోప్ నేనైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ కట్ ఆఫ్స్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను, ఆ వీడియో లింక్ కూడా కింద ఇచ్చి పెడతాను. లాస్ట్ ఇయర్ ఒకటి కౌన్సిలింగ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను, ఆ వీడియో లింక్ కూడా కింద ఇచ్చి పెడతాను. సో మీరు ఆప్షన్స్ పెట్టుకున్నాక సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ జరిగాక ఫీ పేమెంట్ చేయాలి, ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. సో ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట. సో ఐ థింక్ అందరికైతే అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. చలో దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ ఫైండ్ దిస్ యాజ్ ఎ టైమ్ వర్త్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.